నీతో చాలా మాట్లాడాలని వచ్చాను, కానీ నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియడం లేదు. అర్జున్, నాకు డివోర్స్ కావాలి. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి? లాస్ట్ వీక్ నేను ఒక లాయర్ని మీట్ అయ్యాను. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ. కొద్ది రోజులు టైం తీసుకొని ఆలోచించి మీతో మాట్లాడిన తర్వాత చెప్పమన్నారు. మీకు ఇందులో ఇష్టం లేకపోతే మీ సైడ్లో ఒక లాయర్తో కంటెస్ట్ చేయాలి. మ్యూచువల్గా మనం అప్లై చేస్తే నా లాయర్తోనే అప్లై చేయొచ్చు. త్వరగా పని పూర్తవుతుంది. నాకు కంటెస్ట్ చేయడం ఇష్టం లేదు. నీతో ఇప్పటిదాకా గొడవ పడించాలి. మ్యూచువల్గానే అప్లై చేద్దాం. సరే. ఓకే, బాయ్. హలో అర్జున్. దివ్య, నువ్వు చెప్పిన చోటుకు వచ్చేసాను. నువ్వెక్కడున్నావు? లేట్ అయిందా? లేదు. హలో మేడం, వచ్చారా సార్? గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ మీరు సైన్ చేయండి సార్. చాలా మంది అంటుంటారు దివ్య, రిలేషన్షిప్ ఒక అద్దం లాంటిది, ఒక్కసారి పగిలిపోతే మళ్ళీ అతికించడం కష్టమని. నాకు సంబంధించినంత వరకు రిలేషన్షిప్ ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది. చెరోవైపు పట్టుకుని లాగితే తెగక ఏం చేస్తుంది? కొంతమంది రబ్బర్ బ్యాండ్ తెగిపోతే విసిరి పడేస్తారు, కానీ కొంతమంది దానికి ముడి వేసి మళ్ళీ యూజ్ చేస్తారు. మీ చేతుల్లోనే ఉంది దివ్య, పడేయడం లేక ముడివేయడం. నేను టవల్ని ఆరేయడం మర్చిపోతే నన్ను తిడతావా?
నిన్నెక్కడ మిస్ అవుతానని చాలా భయపడ్డాను.